నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి మీద వినూత్నంగా ప్రణాళిక చేస్తోంది. నూతన విధానం మీద భక్తులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇంతకీ టీటీడీ తీసుకున్న నిర్ణయాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. కలియుగ వైకుంఠమైన తిరుమల సప్తగిరులలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఆనంద నిలయం చుట్టూ ఉండే వైకుంఠ వాకిలి ప్రవేశాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఇక అత్యంత ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన ఏడాది తొలి రోజులతో పాటు 10 రోజులు ప్రవేశించే అవకాశాన్ని కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త తరహా ఆలోచన చేసింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం గతంలో ఏర్పాటు చేసిన విధంగా తిరుపతి, తిరుమలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుకు టీటీడీ స్వస్తి పలికింది. గతేడాది తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మరణించటం టీటీడీ చరిత్రలో మాయని మచ్చగా మిగిలింది. దీంతో ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించటంతో పటిష్టమైన విధానాన్ని తీసుకొచ్చింది టీటీడీ. సీఎం ఆదేశాలతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకయ్య చౌదరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. కార్యనిర్వాహక అధికారి అనిల్ కుమార్ సింఘల్ సహకారంతో వెంకన్న చౌదరి దీనిపై ప్రత్యేక కసరత్తు చేపట్టారు. టీటీడీలో గతంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో మంతనాలు జరిపారు. మేధావుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. కొంతమంది దూర ప్రాంతాల భక్తులతో కూడా మాట్లాడారు. అంతేకాదు తిరుమలలో ఉన్న మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇక వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు కొనసాగటం సాంప్రదాయమా కాదా అన్న దానిపై మఠాధిపతులు, పీఠాధిపతుల సూచనలు తీసుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియ తరువాత తుది నివేదికను వెంకయ్య చౌదరి పాలక మండలికి అందజేశారు. ఇక నివేదికపై పాలక మండలి సభ్యుల్లో కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా తాజాగా తీసుకున్న నిర్ణయాలపై భక్తులకు అవగాహన కల్పించడమే ముఖ్యమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సభ్యులకు వివరించారు. వైకుంఠ ఏకాదశి టోకెన్లు తొలిసారిగా ఆన్లైన్ విధానంలో జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. 10 రోజుల పాటు వైకుంఠ వాకిలి తెరిచి ఉంచే విధానాన్ని కొనసాగిస్తూనే తొలి 3 రోజులు మాత్రం అంటే డిసెంబర్ 30, డిసెంబర్ 31న వచ్చే ఏకాదశి, ద్వాదశి, కొత్త సంవత్సరం తొలి రోజు జనవరి 1వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్లను ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే జారీ చేయనుంది. ఆ తర్వాత వచ్చే వారం రోజుల్లోనూ పాత విధానంలోని సర్వదర్శన టోకెన్లు మంజూరు చేస్తున్న తరహాలో వైకుంఠ వాకిలి దర్శనం కూడా కల్పించేందుకు నిర్ణయించింది టీటీడీ పాలక మండలి. తొలి 3 రోజుల్లో ప్రత్యేక దర్శనాలు, శ్రీవాణి దర్శన టికెట్లు, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు అన్నిటినీ రద్దు చేసింది. కేవలం సామాన్య భక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఆన్లైన్ విధానంలో టికెట్లు జారీ చేయనుంది. అయితే ఆన్లైన్ జారీ చేసే టోకెన్లను పొందేందుకు లక్కీ డీపీ విధానం తీసుకొచ్చింది. అంటే ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న భక్తులందరికీ కూడా టికెట్లు లభించవు. కేవలం లక్కీ డీప్ ద్వారా వచ్చిన వారికి టికెట్లను కేటాయిస్తారు. ఈ విధానం తొలి 3 రోజులు మాత్రమే ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు 70,000 మందికి, వైకుంఠ ద్వాదశి రోజు 75,000 మందికి, జనవరి 1వ తేదీన 68,000 మందికి వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక టోకెన్లు మంజూరైన సమాచారాన్ని సదరు భక్తులకు పంపుతుంది టీటీడీ. అంటే లక్కీ డీప్ ద్వారా టోకెన్లు వచ్చిన వారు మాత్రమే తిరుమలకు రావాల్సి ఉంటుంది. టోకెన్ రాని దర్శనం కోసం తాపత్రయపడటం వల్ల ఇబ్బందులు పడవద్దని టీటీడీ కోరుతుంది. మొత్తం మీద 10 రోజుల పాటు దాదాపు 8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. టీటీడీ పరిభాషల్లో చెప్పాలంటే 182 గంటలు సామాన్య భక్తులకు, 144 గంటలు ఇతరులకు శ్రీవారి దర్శనంతో పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది పాలక మండలి.
అంతేకాకుండా తొలి 3 రోజులు మినహాయించి మిగిలిన వారం రోజుల పాటు జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్లతో పాటు రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను కూడా రోజుకు 15,000కు మించకుండా జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సమయంలో ప్రణాళికాబద్ధంగా ఉండాలని టీటీడీ కఠిన నిర్ణయాలు తీసుకుందట. ఇందుకోసం పాలక మండలి అధికారులు ఎలాంటి భేషజాలకు పోకుండా సమిష్టిగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయట.